ఈరోజు వ్యూహం ప్రీ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో అందరికీ ప్రియతమైన మన చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు. మన అందరి ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఆనందం రావాలని ప్రతి ఒక్కరి కోసం నిరంతరం ప్రతి క్షణం ఆలోచించి మన రాష్ట్రము ఎంతో ముందుకి, ఎంతో పెద్ద స్థాయికి, ఇండియాలోనే నెంబర్ 1 స్థాయికి ప్రతి రంగంలో చేరుకోవాలని కోరుకునే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ పైన ఈ సినిమా తీసిన లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి, మన దాసరి కిరణ్ గారు ప్రొడ్యూసర్ గారికి, వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమాని మొత్తము ఈ స్టేజ్ వరకు తెచ్చిన వాళ్ళ టీంకి హార్టీ కంగ్రాచులేషన్ సార్. అదే కాకుండా మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నేను భావించేది ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా ఎదురు కూడా చూస్తున్నాను సినిమా కోసము. మీరందరూ కూడా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చీఫ్ మినిస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కష్టపడి మనము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 2024లో చీఫ్ మినిస్టర్గా మనం అందరూ చూడాలి, మనందరం కష్టపడి చేయాలి అని కోరుకుంటూ ఈ సినిమా కూడా అందరి మనసులోకి చేరి అందరిని ఎంతో ఇన్స్పైర్ చేసి నిజం అనేది బయటకు వచ్చి అందరికీ మన రాష్ట్రంలో జరిగేది మొత్తము ఈ మధ్యకాలంలో జరిగే దుష్ప్రచారం అంతా కూడా పక్కన పెట్టి నిజము మనకు చూపిస్తున్న రామ్ గోపాల్ వర్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు, అయినా చాలా ధైర్యంతో రామ్ గోపాల్ వర్మ గారితో ప్రయాణం చేస్తున్నటువంటి నిర్మాత దాసర్ కిరణ్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నానని మనవి చేస్తున్నా. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. నేను రాజశేఖర రెడ్డి గారితోనూ సన్నిహితంగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారితోనూ సన్నిహితంగా నడుస్తున్నా, ఇద్దరిని దగ్గరగా చూశా. అలా దగ్గరగా చూసినటువంటి ఇద్దరి ప్రముఖ వ్యక్తులను మా ఆర్జీవి గారు ఎలా ఆవిష్కరించబోతున్నాడో అని కుతూహలంగా ఎదురు చూస్తున్న హృదయం మీది, నాది, మన అందరిది అని కూడా మనవి చేస్తున్నా. నేను ఒకటి అడుగుతానండి. ఈనాడు పత్రిక ఉంది, దానికి రామోజీరావు గారు అధిపతి. తెల్లారు లెగిస్తే ఏమి రాస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి దోపిడీ అని రాస్తాడు, రాక్షసుడని రాస్తాడు, హత్యలు చేసే వ్యక్తి అని రాస్తాడు, ఫ్యాక్షనిస్ట్ అని రాస్తాడు, పరిపాలన సరిగా లేదని రాస్తాడు. ఎవరి గురించి రాస్తాడు? జగన్మోహన్ రెడ్డి గురించి రాస్తాడు. ఏమయ్యా రామోజీరావు గారు, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ పేపర్లో మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు, ఆవిష్కరించవచ్చు, కానీ కిరణ్ కుమార్ డబ్బులతో, ఆర్జీవి గారి శక్తితో సినిమా తీస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని కరెక్ట్గా ఆవిష్కరిస్తే మీకేమిటి కడుపు మంట అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. రామోజీరావు గారు ఇష్టం వచ్చినట్టుగా ఆవిష్కరించవచ్చు, అలాగే రాధాకృష్ణ తెల్లారు లెగిస్తే పేపర్ ఉంది కదా అని మీ పత్రికల్లో మీరు ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిష్కరించవచ్చు, దుర్మార్గుడిగా ఆవిష్కరించవచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నది ఉన్నట్టుగా, చంద్రబాబుని ఉన్నది ఉన్నట్టుగా, లోకేష్ని ఉన్నది ఉన్నట్టుగా ఆవిష్కరిస్తే మీకేమిటయ్యా కడుపు మంట అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దానికి లాజిక్ ఏమిటి, ధర్మం ఏమిటో ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నానని మనవి చేస్తున్నా. ఇవాళ చాలా సంతోషం. ఒక చిత్రాన్ని చిత్రంగా, వాస్తవానికి అతి దగ్గరగా ఇవాళ తీస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం విషాదంతో ప్రారంభమైంది. అది ఎక్కడి దాకా వెళ్ళింది? విజయం దాకా వెళ్ళింది. విషాదంతో ప్రారంభమై విజయం దాకా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని 2 పార్టులుగా ఆవిష్కరిస్తున్నటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు, ఆర్జీవి గారు. విషాదంతో ప్రారంభమై విజయం దాకా ఇప్పుడు దాకా ప్రయాణం చేసినప్పుడు ఈ మధ్య ప్రయాణంలో కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు అన్నిటినీ ప్రజా సంకల్ప యాత్ర అనే పాదయాత్రతో
తొక్కుకుంటూ నడిచి వెళ్ళినటువంటి వీరుడు ఏ విధంగా ఆవిష్కరించారో చూడాలని కుతూహలంగా ఉంది. 28ని చూపిస్తారో మాకు 29ని హాల్లోనే చూపిస్తారో మాకు తెలియదు, కానీ బ్రహ్మాండంగా ఆవిష్కరించారని నాకు అర్థమవుతుంది. ఏమిటంటే లోకేష్ వెళ్ళిచ్చాడంట, అందువల్ల అద్భుతంగా ఆవిష్కరించి ఉంటారనేది నాకు కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నాకు అక్కడక్కడ అర్థమవుతుందండి. సీరియస్గా డిస్కషన్ జరుగుతుంటే ఆ చిత్రంలో మధ్యలో అందరికీ నమస్కారం. ఈరోజు సోదరుడు దాసరి కిరణ్ కుమార్ గారి నిర్మాణ సారథ్యంలో ఈ దేశంలోనే అత్యంత టెక్నికల్ వాల్యూస్ ఉన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటైన ఈ సభకి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఒక గొప్ప మనసు ఉంది. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఎడల, జగన్మోహన్ రెడ్డి గారికి పేద ప్రజల ఎడల ఎంత ప్రేమ ఉందో, రాజకీయాల ఎడల ఎంత నిబద్ధత ఉందో అది మొదట గమనించిన వ్యక్తి ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు. అది గమనించే అనేక రకమైన కుట్రలు పన్నారు. సహజంగా రాజకీయాల్లో కానీ ఓ మంచి స్థాయికి వెళ్ళిన వ్యక్తులకి వాళ్ళ వెనకమాల అనేక కుట్రలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు ఎన్టీ రామారావు మరణం, లేదు రాజశేఖర రెడ్డి గారి మరణం. బయటికి కనపడేది ఒకటి, వెనకమాల జరిగేది ఒకటి. వెనకమాల ఏం జరిగిందో సమాజానికి తెలియదు. కానీ ఈ సినిమా ద్వారా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసిన ఇష్యూస్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచి మనసుని బయటికి రాకుండా తెలియజేసే ఇష్యూస్ మీద వ్యూహం సినిమా ద్వారా తెలియజేస్తున్నందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీతో పాటు అభిమానించే వ్యక్తిగా నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఈ సినిమా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసిన సంఘటనలతో ఉంటాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారిని నేను ఎక్కువగా అభిమానించేది ఆయన డైరెక్షన్ కన్నా ఆయన సంభాషణలు. నాకు తెలిసినంతవరకు ఈ తెలుగు సినిమా చరిత్రలో సంభాషణలు ఆయనంత బ్రహ్మాండంగా మంచి రైటర్స్ చేత రాపించుకున్న ఆ సంభాషణలు విన్నప్పుడు ఎంతో బ్రహ్మాండంగా ఉంటాయి. సో డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, సక్సెస్ అయిద్దని సోదరుడు కిరణ్ గారు ఈ సినీ ఫీల్డ్లో అనేక సినిమాలు తీస్తూ ఈ సినిమా ద్వారా ఆర్థికంగా కూడా ఈ సినిమా పెట్టిన పెట్టుబడులతో బాగా ఉండాలంటే మనందరం సక్సెస్ చేయటమే దాని మార్గం. డెఫినెట్గా అందరు దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఇప్పుడు